హాయ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుంచి యేసుప్రభుల వారు నీటిపైన నడిచిన సందర్భం గురించి మీతో కొద్ది విషయాలను పంచుకుంటాను. యేసుప్రభుల వారు నీటిపైన నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అది చూచిన పేతురు గారు, ప్రభువా నేను కూడా నీ వల్ల నీటిపైన నడవవచ్చా అని అడిగినప్పుడు ప్రభుల వారు, పేతురు నీ విశ్వాసమే నిన్ను నీటిపైన నడిపిస్తుంది అని అంటాడు. అప్పుడు పేతురు గారు యేసుప్రభుల వైపు చూస్తూ నీటిపైన నడుస్తూ ఉంటాడు. నీటిపైన నడుస్తున్న క్రమంలో అలలు గాలిలు ఎగిరిపడతాయి. అది చూచిన పేతురు గారు భయపడి నీటిలో మునిగిపోతూ ఉంటాడు. నీటిలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను కాపాడండి, ప్రభువా నన్ను రక్షించండి అని కేకలు వేస్తాడు. అప్పుడు ప్రభుల వారు పేతురు గారిని కాపాడుతాడు. కాపాడి పేతురు నీ విశ్వాసమే నిన్ను నీటిపైన నడిపించింది, నీ అవిశ్వాసమే నిన్ను నీటిలో ముంచివేసింది అని చెప్తాడు. పేతురు గారు యేసుప్రభుల వారి వైపు దృష్టి ఉంచినప్పుడు నీటిపైన నడిచినాడు. అలల వైపు ఎప్పుడైతే దృష్టి ఉంచినాడో అప్పుడు నీటిలో మునిగిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కూడా మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఎన్నో శ్రమలు మనకు వస్తాయి. మనకు వస్తున్న శ్రమల వైపు, మనకు వస్తున్న బాధల వైపు మనం ఎప్పుడైతే దృష్టి ఉంచుతామో అప్పుడు మనము కూడా సమస్యలలో మునిగిపోతూ ఉంటాము, కష్టాలలో మునిగిపోతూ ఉంటాము. ఈ సహోదరి సహోదరులారా, ఈ సమస్యలు మనల్ని ముంచివేస్తున్న సమయంలో, ఈ బాధలు మనల్ని ముంచివేస్తున్న సమయంలో, ఈ కష్టాలు మనల్ని ముంచివేస్తున్న సమయంలో మన దృష్టిని మనము ప్రభుల వారి వైపు ఉంచాలి. ఎప్పుడైతే దేవుని వైపు మనం దృష్టి ఉంచుతామో ఈ సమస్యలు మనల్ని ముంచివేయవు, ఈ కష్టాలు మనల్ని ముంచివేయవు. ఎప్పుడైతే ఈ సమస్యల వైపు మనం చూసి భయపడతామో, మనము కష్టాలను చూసి భయపడతామో అప్పుడు ప్రభువా నన్ను కాపాడండి, ప్రభువా నన్ను రక్షించండి అని మనము ప్రభు వైపు దృష్టి ఉంచినట్టయితే దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు. పేతురు గారిని కాపాడినట్టే మనల్ని కూడా దేవుడు తప్పకుండా కాపాడుతాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.